చూడండి ఆ వ్యూ చూడండి, అసలు ఇదిగోండి ఎంత బాగుందో. స్క్రీన్ షాట్ కొడితే భలే ఉండేది ఇది. అసలు ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి హుబ్లీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. నేను చూశారు కదా ఇక్కడ ఎండ్ చేసాం మనం వీడియోని. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం గోకర్ణకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అయితే ఇప్పుడే వ్యాన్ ఒకటి మాట్లాడుకున్నాం 9 మందికి 4,000 రూపాయలు తీసుకెళ్ళి గోకర్ణలో దింపుతారు. 4,500 4,000 అరే 4,000 కదా, 4,500కు మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది గోకర్ణ. దారిలో టిఫిన్ చేసి వెళ్ళిపోవడమే. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చెల్లో. లగేజ్ పైన పెట్టేస్తున్నాం మొత్తం అంతాని. ఇప్పుడే వ్యాన్ ఎక్కేసాం. రే జాగ్రత్త, గేర్ రాడ్ అనుకుని జాగ్రత్త, రెడ్ కళ్ళ మధ్యలో ఉంది గేరు. మొత్తానికి ఎక్కేసాం, అందరం లోపల కూర్చున్నాం. గణేష గణపతి అనుకుంటున్నాను నేను. గణేష్ ప్రసాద్ అంట. ఇక్కడ ఆగాం టిఫిన్కి. వడ సాంబార్ చెప్తే సపరేట్గా ఇచ్చారు. చట్నీ సాంబారు 3 ప్లేట్లలో సాంబార్, 3 కప్పుల్లో సాంబార్ తీసుకొచ్చారు. మనకి సాంబార్ వేసి సాంబార్లో వడ వేసేస్తారు కదా, ఇది అలా చేయలే. ఇంత పెద్దగా ఉంది ఏంటిది, చల్లగా ఉందిరా. చట్నీ పలుసుగా ఉంది. బాబా చట్నీ వరస్ట్. దాంట్లో ఇంకో చట్నీ సాంబార్ కూడా మన సాంబార్లో లేదు. సాంబార్ దెబ్బ పర్లేదు, మరి అంత 2 వరస్ట్ ఏం కాదు కానీ తినేచ్చు. చట్నీ 2 వరస్ట్. పూరి చెప్పాం, 3 పూరీలు ఇచ్చిన ఆనందపడే లోపు కూర ఏం లేదు. ఇదేదో బంగాళదుంప మసాలా దోశ పైన వేస్తారు చూసారా మసాలా, అది బాబా ఏమొచ్చిందిరా పొగ. కూర ఏదో ఇచ్చారు కదా దాంట్లో ముంచి చాలరా, పూరి చాలరా, సూపర్ ఉంది, తిరిగిపోయింది కూర కూడా. ఫైనల్గా కాఫీ చెప్పాం. కాఫీ బాగుంది నిజంగా బాగుంది. కుర్రోళ్ళందరూ దిగారనమాట దానికోసం. కార్యక్రమాలు ఎందుకు ఆగామంటే వసరసన గడికి వాంతి చేసుకున్నాడు కారులో. ఘాట్ రోడ్లు ఇలా ఉన్నాయి. టాబ్లెట్లు తీసుకుంది ఒకడు, వాంతి చేసుకున్నాడు ఒకడు. సూపర్ రా, వెరీ నైస్. 9ంటికి కార్ ఎక్కితే ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అయింది. గోకర్ణలో దిగిపోయాం. అయితే బైక్ రెంటల్స్ కోసం తిరుగుతున్నాం అనమాట. ఇప్పుడే ఒకటి చూసాము. బైక్ వచ్చి 500 అన్లిమిటెడ్, అంటే లిమిట్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అని తిరగచ్చు. ఇంకో చోట అడిగాం కానీ లిమిట్ అనమాట. ఇన్ని కిలోమీటర్లనే తిరగాలి. దానికన్నా ఎక్స్ట్రా తిరిగితే కిలోమీటర్కి వచ్చి ₹1-2 ఛార్జ్ చేస్తారంట. అందుకని అన్లిమిటెడ్ తీసేసుకోవడానికి వెళ్తున్నాం. 1 గంట సేపు అటు ఇటు తిరిగి మొత్తానికి ఒకటి సెట్ చేసాం బైకులు. ఇదిగోండి ఒక చోట సెట్ చేసాం. ఇది నా బైకు, ఇదేమో సుజన్ గడి బైకు, అక్కడేమో తనయ్య గడి వాళ్ళ బైక్ ఉంది. మొత్తం 5 బళ్ళు తీసుకున్నాం. ఒకడు సోలోగా రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి మనం ఉడిపి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దారిలో ఎక్కడ ఆగుతాం? మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర ఆగుతాం. ఈ గోకర్ణ టు ఉడిపి వెళ్ళే రోడ్డు బాగుండిద్ది అంట, అది చూసుకుంటూ వెళ్దాం. దారిలో సరావతి రివర్ అని చెప్పేసి ఒకటి ఉంది. గోదావరి బ్రిడ్జ్ లా ఉంది ఇది. మధ్యలో చేపలు పడుతున్నారు చిన్న బోట్లు వేసుకుని. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. సేమ్ మన గోదావరి బ్రిడ్జ్ లాగే ఉంది కానీ వేసుకుంటారు మన గోదావరి. ఎప్పుడు చూసినా ఇక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి. కారుల్లో తిరగడం అలవాటు అయిపోయింది కదా, బండి మీద వెళ్ళేసరికి దోలు తీరిపోతుంది. 70 కిలోమీటర్లు జర్నీ చేసాం. ముడ్డు వాసిపోయింది, మామూలుగా కాదు. ఆకలేస్తుంది. టైం వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఇక్కడ ఏదో బెంజీస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి కనబడింది మురుదేశ్వర్ దగ్గరలో. 2 కిలోమీటర్స్ ఉంది ఇంకా మురుదేశ్వర్కి. ఇక్కడ సౌత్ ఇండియన్, అరేబియన్, చైనీస్, తందూరి మొత్తం 4 రకాలు కూడా దొరుకుతాయంట. అందుకనే కొంచెం మంచిగా తిందాం ఫుడ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. టేస్ట్ ఎలా ఉంటుందనే తెలియదు. రివ్యూలు అయితే బాగానే ఉన్నాయి గూగుల్లో, మరి అవి పెయిడ్ రివ్యూస్ నిజమైన రివ్యూస్ అనేది తెలియదు. వాళ్ళు తిరిందా మామూలు కాదు, వెదర్ కూడా సహకరించట్లేదు. వర్షం పడితే అదో బాధ, ఎండేరా మంచిది. ఇంకా ఎండ కూడా అదో బాధరా, నీరసం వచ్చేస్తుంది. కొంచెం మబ్బులు వచ్చి చల్ల గాలిస్తే ప్లాన్ చేయండి. ఇంకా మంచి ప్లాన్ చేస్తే. వెదర్ మామా కొంచెం ఆ వెదర్ పంపించండి. ఏంటిది అడవిలా ఉంది, రెస్టారెంటేనా?
ఒరి ఇందులో ఈ లోపల సిట్టింగ్ ఉంది భలేగా, మొత్తం చాలా హడావిడిగా ఉంది భలేగా. రెస్టారెంట్ అయితే ఖాళీగా ఉంది కానీ ప్లేస్ మాత్రం భలే ఉంది అసలు. చూడండి ఎలా ఉందో. ఇదిగో హ్యాండ్ వాష్ ఇక్కడే ఉంది, లోపల కూడా అందరూ లోపల కూడా ఉందంట. కానీ భలే ఉందిలే, ఒరిజినలే అవన్నీ మొక్కలు పాదులు ఒరిజినలే అంతా. రెస్టారెంట్ ఇంత హడావిడిగా ఉన్నా రేట్లు చాలా రీజనబుల్ అనిపించినాయి. సూప్ 150, నాన్ వెజ్ చికెన్ స్టార్ట్ 200, 210, 230, 200 అంతేనా. అన్నీ చాలా తక్కువ కరెక్ట్. అంటే మనం హైదరాబాద్ రేట్లు చూసి అలా అనిపిస్తుందా, లేకపోతే మన భీమవరంలో కూడా అలాగే ఉన్నాయి రేట్లు? చాలా బెటర్ రా. మురుదేశ్వర్కి పక్కనే ఉంది కాబట్టి మీరు వచ్చి ట్రై చేయొచ్చు. ఇది 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. పేరు వచ్చేసరికి బెంజీస్. రేట్లు బడ్జెట్ పరంగా టేస్ట్ చూసాక చెప్తా. మా ఈ వీడియో అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో. ఇది 900 అయ్యేది. వత్తు వర్మ వత్తు. అదిగోండి గాయ్స్ టెంపుల్. శివుడి విగ్రహం ఏదో వర్క్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి, కర్రలు కట్టారు. చాలా పెద్దగా ఉందిరా, చాలా పెద్దది బాబోయ్. దూరం నుంచే నాకు కట్టారా బాబు అంత పెద్దది. రే మొత్తం డిజైనర్ అదంతాని. వరకు టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఎంత హైట్ ఉందో చూడండి, చాలా బాగుంది. అక్కడేమో ఇప్పుడే అలాగా సన్సెట్ జరుగుతుంది. చూడండి ఆ వ్యూ చూడండి అసలు. ఇదిగోండి ఎంత బాగుందో. స్క్రీన్ షాట్ కొడితే భలే ఉండేది. ఇది స్నానాలు చేసేసాము. వాళ్ళందరూ లోపలికి దర్శనానికి వెళ్ళారు. వాళ్ళ బట్టలన్నీ మేము పట్టుకున్నాము. మా బట్టలు కూడా మేము పట్టుకుని స్నానాలు చేసి వచ్చేసరికి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఈ 18th ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చంట. దీనికి లిఫ్ట్ ఉంటుందంట. అక్కడికి వెళ్దామని ట్రై చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుద్దో. లైన్లు ఉంది అక్కడ. వెళ్ళి టికెట్లు ఏదో తీసుకోవాలంటే 30 రూపీస్ ఎంతో టికెట్ అంట అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ అందరూ ఇలా ఫోటోలు దిగుతున్నారు. బాబా చల్లగా గాలి వేస్తుంది, చాలా బాగుంది. అటు మొత్తం ఎండ ఉంది. ఆ ఎండ ఈ గోపురం ఏమంటారో నాకు తెలీదు, కరెక్ట్ చేయండి. దాని నీడ ఇక్కడ పడుతూ అలాగా నీడ వస్తుంది అనమాట. చల్లగా ఉంది, భలే ఉంది. ఇక్కడ చూడండి తేనెపట్టు ఉంది, తేనెపట్టు. ఇదిగోండి కనిపించిందా తేనెపట్టు? ఇంకా చాలా ఉంటాయి ఇలా పైన. ఇలా వెళ్తే పైకి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ఉందన్నమాట. ఈ లైన్ మొత్తం కూడా లిఫ్ట్ టికెట్ల కోసం 20 రూపాయలు మనిషికి. ఇది ఎక్కితే మనకి 18th ఫ్లోర్ తీసుకెళ్తారనమాట. 2 లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ, కానీ లైన్ మాత్రం పెద్దగానే ఉంది. టెంపుల్కి ఫారినర్స్ కూడా వచ్చారు. ఆ హెయిర్ చూడండి ఎలా ఉందో అతనిది. 17 ఫ్లోర్స్ పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి. ఇలా చూడడానికి 2-3 వ్యూస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక వ్యూవా, ఈ కిటికీలో నుంచి ఒక వ్యూ. అసలు ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి. పీక్స్ ఉంది. ఆ లైన్లో లిఫ్ట్ టికెట్ కోసం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. బాబా ఇది వచ్చేసరికి ఇంకొక వ్యూ. ఇటుపక్క కూడా సముద్రం. బేసిక్గా ఈ గుడికి చుట్టూ కూడా సీ షేప్లో సముద్రం ఉందన్నమాట. మధ్యలో ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, బీచ్ యాక్టివిటీస్. ఇది వచ్చేసరికి వాటర్ బ్రిడ్జ్. కష్టమమ్మ వాటర్ బ్రిడ్జ్ మీద నడవడం. స్పీడ్ బోటు, నార్మల్ బోటు, ఇలా చాలా ఉన్నాయి. ఎంతమంది జనం ఉన్నారు చూడండి, చీమల్లా ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తుంటే. మనం 17th ఫ్లోర్ వచ్చాం కదా. బేసిక్గా ఇది 18th ఫ్లోర్ కూడా ఉంది, కాకపోతే ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి 19th ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఇప్పుడే పైనుంచి కింద దిగిపోయాం. వ్యూ మాత్రం అదిరిపోయింది. వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం లైన్ పెద్దది ఉన్నా సరే టికెట్ తీసుకుని వెళ్ళి చూస్తే వర్త్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఉడిపి స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అంట. నైట్ స్టే అక్కడ అంట. తోలు తీరిపోతుంది బండి మీద వెళ్ళలేక. మామూలుగా లేదయ్యా. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్లు ఇలాగే ఉంటాయి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళందరూ చూడండి. ఎప్పుడు కార్లో న్యూ కాదు, స్కేరీ ఎక్స్పీరియన్స్. అంటే కార్ కష్టం, బండే ఉండాలి. ఉడిపి వచ్చేసాము. ఇప్పుడే రూమ్కి చెక్ ఇన్ అయ్యాము. ఒకసారి మీకు రూమ్ చూపిస్తా. చాలా సింపుల్.
ఇటు మొదలెట్టేసాడు అన్న ఒకటి డెప్ప పగిలిపోద్దిరే నీకు. ఇది చిన్న హాలు, ఇది ఒక బెడ్రూము, వాష్రూము, ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో నేను పడుకుని పోతా. ఇందులో ఏమున్నాయి? ఇందులో ఏం లేవు, ఖాళీ. దీని జస్ట్ మా బ్యాక్ సైడే బీచ్ ఉందన్నమాట. రేపు బీచ్లో యాక్టివిటీస్ అన్నీ చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.